Hi friends, welcome to my channel. లయన్స్ గేట్ ప్లేలో హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన చుమ్ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. పేరు చూస్తే ఇది మరో షార్క్ సర్వైవల్ మూవీ అనిపిస్తుంది. కానీ ఇందులో షార్క్ తో పాటు ఒక సైకో కిల్లర్ కూడా ఉండడం వల్ల కథ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ఈ సినిమా నిజంగా థ్రిల్ చేస్తుందా లేక ఇంకో సాధారణ షార్క్ మూవీలానే కనిపిస్తుందా మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే చుమ్ ఒక యావరేజ్ కంటే తక్కువ అనిపించే సర్వైవల్ థ్రిల్లర్. ఈ సినిమా చూసిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిందనే చెప్పాలి. షార్క్ మూవీ అంటే టెన్షన్, సస్పెన్స్, సర్వైవల్, ఎమోషన్స్ ఇవన్నీ ఉండాలి. కానీ ఈ సినిమాలో అవి చాలా చోట్ల మిస్ అవుతాయి. కథలో మంచి ఐడియా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో బ్లడీ వైలెన్స్, గోర్ సీన్స్ చాలా ఉన్నాయి. సో చిన్నపిల్లలతో ఫ్యామిలీతో చూడడం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కొత్తగా పెళ్ళైన ఒక జంట తమ ఫ్రెండ్స్ తో కలిసి మెడిటరేనియన్ సముద్రంలో యాచ్ ట్రిప్ కు వెళ్తారు. మొదట సరదాగా సాగిన ఆ ట్రిప్ ఒకసారిగా భయంకరమైన పరిస్థితిగా మారుతుంది. ఒక భారీ షార్క్ వారి పడవపై దాడి చేస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారికి ఒక మత్స్యకారుడు సహాయం చేసినట్లు కనిపిస్తాడు. కానీ తర్వాత అతనే అసలైన ప్రమాదకరమని తెలుస్తుంది. తన వ్యక్తిగత పగ కోసం ఆ వ్యక్తి అందరినీ షార్క్ కు ఎరగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఒకవైపు సముద్రంలో తిరుగుతున్న షార్క్, మరోవైపు సైకో కిల్లర్. ఈ ఇద్దరి మధ్య చిక్కుకున్న వాళ్ళు ఎలా బయటపడ్డారనేదే సినిమా స్టోరీ. స్టోరీ చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తే చాలా చెత్తగా అనిపిస్తుంది. ఇక ఈ మూవీ గురించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. షార్క్ ప్లస్ సైకో కిల్లర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సముద్రం విజువల్స్ చాలా బాగుంటాయి. మూవీ రన్ టైం తక్కువగా ఉండడం వల్ల త్వరగా ముగుస్తుంది. కొన్ని సీన్స్ లో మాత్రం టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇక మైనస్ పాయింట్స్, కథ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. పాత్రలకు పెద్ద డెప్త్ ఏం లేదు. CGI షార్క్ చాలా చోట్ల ఫన్నీగా అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడంతో క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. షార్క్ మూవీ అభిమానులు ఆశించే స్థాయి థ్రిల్ ఇందులో కనిపించదు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చుమ్ కాన్సెప్ట్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్క్రీన్ పై మాత్రం ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు. షార్క్ మూవీ అంటే ఇష్టం ఉన్నవారు ఒక్కసారి, అది కూడా మీకు టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. కానీ ఒక అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ ఆశించి మాత్రం చూస్తే నిరాశ కలుగుతుంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5. ఇక ఈ ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మూవీలో షార్క్ ఉంది కానీ థ్రిల్ మాత్రం లేదు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని ఈ మూవీ మీరు చూసుంటే పొరపాటున ఒకవేళ చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.